మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మింటి కంపౌండ్ వద్ద పూలే విగ్రహానికి పూలమాలలు వేసిన అంజలి ఘటించిన ఎమ్మెల్సీ కవిత. అనంతరం అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకు సిపిఎం కార్యదర్శి జాన్ వెస్లీ మద్దతు కోరిన ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ కవిత కృషికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన జాన్ వెస్లీ. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు: బహుజనుల సాధికారతకు ప్రతీకగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించాలి. పూలే విగ్రహాన్ని ఏర్పాటు సాధనకి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టాము. రిజర్వేషన్లకు 50% పరిమితి అడ్డంకి తొలగిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుతో 9 రాష్ట్రాల్లో 50%కి పైగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. తక్షణమే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీలోకి తీసుకుని వెళ్ళాలి. కులగణన వివరాలను గ్రామ పంచాయతీల వారీగా బహిర్గతం చేయాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వ్యాఖ్యలు: పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన అభినందనీయం. తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ కవిత పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. కుల అసమానతలను నిర్మూలించకుండా దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లదని మా నమ్మకం. కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పూలే విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిందే. ఎమ్మెల్సీ కవిత చేసిన డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన వివరాలను బహిర్గతం చేయాలి. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.